ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి చేస్తామని చెప్పి సరైన రహదారి లేకుండా చేసి కొమరాజులంక గ్రామాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలోని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి షూరిటీ బాండ్లను, పథకాల కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పేరిట ప్రజలను స్థానిక ఎమ్మెల్యే మోసం చేశారని అన్నారు. ప్రధాన రహదారి శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా రోడ్డు గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సీన్ గారు పక్కన ఫోటో తీస్తున్నాం. ఇంకోటి ఎలా ఉంటుంది సార్? గ్యారెంటీ పథకాలు ప్రధానంగా ఈనాడందరూ మనం రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసం, గ్రామాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఉద్యమించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత ఈ పరిపాలన తీరుతెన్నులు చూశాక రేపు రాష్ట్రం బాగుండాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టి తిరిగి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మరి దాంతోపాటు ఈనాడు ఎంతో సౌహృదయంతో సామాజిక స్పృహతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, జనసేన పార్టీని కలుపుకుని ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, రెండు పార్టీలని కూడా ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అభివృద్ధి లేదు, సంక్షేమం మాటున మాయ చేయడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. పథకాలు కూడా అరా కొరాగా అందుతూ ఉన్నాయి. మరి కొమరాజులంక గ్రామంలో అభివృద్ధి ఏదైనా ఉందంటే రోడ్లు చెప్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా అధోగతి పాలై ఉన్నాయి. ఏదో మొదలు పెట్టారు, ఈ రోడ్డు వేస్తారు అనుకుంటే అది కూడా అక్కడే ఆగిపోయి ఉంది. అప్పుడు 6 మాసాల నుంచి రోడ్డు పనుల ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే కాదు, గ్రామంలోనే కూడా అదే విధమైన పరిపాలన ఉంది. ప్రజల మధ్య ఇబ్బందులు కలిగే పరిపాలన మన గతంలో చూసాం. శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే పరిపాలన ఈనాడు వైసీపీ నాయకులు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అలాగే ఉన్నారు. రాష్ట్ర నాయకుడు అలాగే, నియోజకవర్గ నాయకుడు అలాగే, గ్రామంలో ఉన్న నాయకుడు అది. ఇది వైసీపీ నాయకుల యొక్క తీరుతెన్నులో ప్రజలకు అంతా అర్థమైంది. కానీ భయపడుతున్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారనేది ప్రజాస్పందన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లో కలుసుకుంటున్నప్పుడు నేను చాలా గ్రామాల్లో గమనించడం జరిగింది. అరెస్ట్ అయిన వెంటనే వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరికి కూడా చాలా ఒకరి మీద ఒకరికి చాలా అనుబంధం ఉంది తప్ప కలిసిమెలిసి ఇప్పుడు పయనం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి వెంటనే స్పందించి ఆనాడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే కలిసి నడుస్తామని అక్కడే సెంట్రల్ జైలు ముందు ఎదురుడే ఆయన ప్రకటించడం జరిగింది. దానికి హర్షం వ్యక్తం చేసాం మనందరం కూడా. అదే స్ఫూర్తితోటి కలిసిమెలిసి నడవాలి, ఏదైనా చిన్న చిన్న ఉన్నా ఎలా కలుపుకుని ముందుకు వెళ్ళాలని చూసుకుందాం. ఇదివరకు అందరూ కలిసి పనిచేస్తూనే ఉన్నారు ఇందులో చాలా మంది. అది దృష్టిలో పెట్టుకుని నడుద్దాం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటనేది కార్యక్రమంగా మళ్ళీ కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటాం. ఈ లోపల మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
మరి ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుసు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కార్యక్రమం చివరి వరకు కూడా అందరూ ఉండి దీన్ని నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ సంతకాలు పెట్టడానికి బోర్డు పెట్టారు. పెన్ వచ్చిందా సతీష్? సంతకాలు పెట్టి బయలుదేరదాం. అందులో జై చంద్రబాబు, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత.